Methods of studying correlation. We shall confine our discussion to the methods of linear relationship between two variables. So, మనం correlation ని వర్క్ చేసేటువంటి సందర్భాల్లో మన సిలబస్కి తగినట్టుగా లీనియర్ కొరిలేషన్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాము. మనం ఈ కింద ఉన్నటువంటి 4 వేస్ వాడతాం. స్కాటర్ డయాగ్రామ్, కర్వ్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, ర్యాంక్ మెథడ్. ఈ మూడే మనకి సిలబస్తో ఉన్నాయి. 2A ఫ్రీక్వెన్సీ టేబుల్ ఒకటి, కాంకరెంట్ డీవియేషన్ మెథడ్ ఒకటి మనకి సిలబస్తో లేవు. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏంటి? Scatter diagram is one of the simplest ways of diagrammatical representation of a bivariate distribution and provides us one of simplest tools of asserting the correlation between two variables. Suppose we given n pair of values x1, y1, x2, y2, so on xn, yn of two variables x and y. If the variable x and y denote the heights and weights respectively, then the pairs x1, y1, x2, y2, so on xn, yn may represent the heights and weights of n individuals. These endpoints may be plotted as dots on the x-axis and y-axis in the xy plane. So, మన దగ్గర xy అనేటువంటి 2 వేరియబుల్స్ ఉండి xy అనేటువంటి 2 వేరియబుల్స్ ఉండి n పేర్ ఆఫ్ వాల్యూస్ xలు కరస్పాండింగ్ వాల్యూ ఇచ్చారు అనుకుందాం. మనం x యాక్సిస్ y యాక్సిస్ రెండు కూడా తీసుకుని పాయింట్స్ని ప్లాట్ చేయాలి. పాయింట్స్ని ప్లాట్ చేసిన తర్వాతను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మనకి x వాల్యూస్ హైట్స్ వెయిట్స్ ఇచ్చాడు, x వాల్యూస్ ఇచ్చాడు, కరస్పాండింగ్ y వాల్యూస్ ఇచ్చాడు. సో ఏం చేసాం, మనం ఇలా ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. డయాగ్రామ్ తీసుకుని x62 దగ్గర y50, x62 దగ్గర y50 ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ ఈ డయాగ్రామ్ తీసుకొచ్చాం. ఈ డయాగ్రామ్ ఆధారంగా అంటే నేచర్ ఆఫ్ ద డయాగ్రామ్ ఆధారంగా మనం వాటి మధ్య రిలేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. If the points are very dense, very close to each other, a fairly good amount of correlation may be expected between the two variables. అంటే అర్థమేంటి, చాలా దగ్గరగా క్లోజ్గా ఉన్నాయనుకోండి పాయింట్స్ అన్నీ కూడా, వాటి మధ్య ఆ XY వేరియబుల్స్ మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది, గుడ్ కొరలేషన్ ఉంది అని చెప్తాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద పాయింట్స్ ఆర్ వైడ్లీ స్కాటర్డ్, ఏ పూర్ కొరలేషన్ మే బీ ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ దెమ్. ఒకవేళ పాయింట్స్ ర్యాండమ్గా అలా దూరంగా ఉన్నాయి అనుకోండి, ఒకవేళ వాటి మీద సరైన రిలేషన్ లేదు అని చెప్పుకుంటాం. If the points on the scatter diagram reveal any trend either upwards or downwards, the variables are said to be correlated, and if no trend is revealed, the variable are uncorrelated. So, ఇప్పుడు ఒక ట్రెండ్ లేకుండా చిమ్మేసినట్టుగా ఉన్నాయనుకోండి, నో కొరలేషన్ అని చెప్తాం. అలా కాకుండా ఒక ట్రెండ్ లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ, పై నుంచి కిందకి కానీ, కింద నుంచి పైకి కానీ ఒక ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చాయనుకోండి, వాటి నుంచి కొరలేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్ పర్టికులర్, ఇఫ్ ఆల్ ద పాయింట్స్ లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ బాటమ్ అండ్ గోయింగ్ అప్ టువర్డ్స్ ద రైట్ టాప్, ద కొరలేషన్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ పాజిటివ్. సో ఇలాగ లెఫ్ట్ నుంచి బయలుదేరి రైట్ సైడ్కి టాప్కి వెళ్తూ వచ్చాయి అనుకోండి, పర్ఫెక్ట్ పాజిటివ్ కొరలేషన్ అవుతుంది. If all points lie on a straight line starting from left top and coming down to right, the correlation is negative. This is perfect. So, ఈ diagram చూడండి జాగ్రత్తగా. మనం గతంలో కూడా ఒక వీడియో మనం ఇదే దాని మీద చేసాం, కానీ టెక్స్ట్ బుక్ మారేసరికల్లా
మెటీరియల్ మారేసరికల్లా అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్ యాడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏ మెటీరియల్కి ఆ మెటీరియల్ నేను ఆ మెటీరియల్ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. మనకి ఆన్లైన్లో దొరికే మెటీరియల్ వాడుతున్నాం, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వాడుతున్నాం, రిటర్న్ నోట్సెస్ వాడుతున్నాం. ఏదైతే పిల్లలకి అవైలబుల్గా ఉంటుందో దాన్ని మనం వాళ్ళ దగ్గరికి క్విక్ రివిజన్ చేసుకోవడానికి కన్వీనియంట్ ఉండేటట్టుగా చేయటం అనేది మన ఉద్దేశం. సో ఏదైనా వీడియోస్ రిపీట్ అయ్యాయి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మళ్ళీ చూడండి బట్టి ఖచ్చితంగాను. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క వెర్షన్లో చెప్పడం అనేది ఉంటుంది. మనం రెండు కూడా డీల్ చేద్దాం. ఫస్ట్ ఇది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం. ఓకే, చూడండి ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. పాయింట్స్ ప్లాట్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ టాప్కి ఒక స్ట్రైట్ లైన్ మోడల్లో వెళ్తే పర్ఫెక్ట్ పాజిటివ్ కొరలేషన్. అదేవిధంగా పైనుంచి కిందకి ఒక స్ట్రైట్ లైన్ రూపంలో ఉంటే కనుక పర్ఫెక్ట్ నెగిటివ్ కొరలేషన్. చూడండి కింద నుంచి పైకే ఉంది, కానీ ఎలా ఉంది, ఇది స్ట్రైట్ లైన్ కింద కాకుండా అటు ఇటు ఇటు జిగ్జాగ్గా ఉన్నాయి. సో లో డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కొరలేషన్ అంటారు దీన్ని. అలాగే పైనుంచి కిందకి జిగ్జాగ్గా ఉన్నప్పుడు లో డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కొరలేషన్ అంటారు. ఇవి చూడ కొంచెం దట్టగా దగ్గరగా ఉన్నాయి. సో హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కొరలేషన్. పైనుంచి కిందకి దగ్గరగా ఉన్నాయి, హై డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కొరలేషన్. ఒక సర్కిల్ టైప్లో ఉంటే అక్కడ ఏది ప్రొజెక్ట్ చేయలేం కాబట్టి నో కొరలేషన్. ఒక పెరాబోలా టైప్లో ఉంటే నో కొరలేషన్. ఇది డయాగ్రమాటిక్గా మనం చెప్పగలిగే విధానం అన్నమాట. రిమార్క్ 1. The method of scatter diagram is readily comprehensibly and enables us to form a rough idea of the nature of the relationship between the two variables. సో మనం మొత్తం లెక్క తగ్గించాల్సిన అవసరం లేకుండా త్రూ ద గ్రాఫ్ ఓన్లీ వెంటనే మనం ఒక రకమైన ఎస్టిమేషన్కి వచ్చేయచ్చు అనమాట. The method of scatter diagram only tells us about the nature of the relationship, whether it is positive or negative, whether it is high or low. It does not provide us an exact measure of extent of the relationship between the two variables. అంటే అర్థమేంటి, స్కాటర్ డయాగ్రామ్లో ఉండేటువంటి ఫాల్ట్ చెప్తున్నాడు అనమాట. స్కాటర్ డయాగ్రామ్ మనకి హయ్యా లోగా ఉందా, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనే విషయాన్ని అసెస్మెంట్ ఇస్తుంది. కనుక న్యూమరికల్ క్వాంటిటేటివ్ వాల్యూని అక్కడ రిలేషన్షిప్ని చెప్పలేదన్నమాట. The scatter diagram enables us to obtain an approximate estimation line or line of the best fit by the freehand method. సో మనం తర్వాత క్లాసెస్లో కర్వ్ ఫిట్టింగ్ అనేది నేర్చుకుంటాం. మనం ఇచ్చిన డేటాకి అనుగుణంగా ఉండేటట్టుగా ఒక కర్వ్ని ఫిట్ చేసుకుని ఒక అన్నోన్ ఎక్స్ దగ్గర కరస్పాండింగ్ వై లేదా అన్నోన్ వై దగ్గర కరస్పాండింగ్ ఎక్స్ తెలుసుకుంటూ ఉంటాం. అలాంటిప్పుడు ఈ డేటాకి ఎలాంటి కర్వ్ అంటే స్ట్రైట్ లైనా, పెరాబోలాయా, సర్కిల్, ఏ రకమైన డయాగ్రామ్ని ఈ డేటా రిప్రజెంట్ చేస్తుంది అనే విషయం తెలుసుకోవడానికి మనకి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇన్ ద స్కాటర్ డయాగ్రామ్. థియరీ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. 1-2 సార్లు వీడియోస్ వినండి. నేను ఈ వీడియోస్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా maths.master.blogspot.in అనే దాంట్లో కంప్లీట్ నోట్స్ అంతా పెట్టి ఉంచాను నేను. సో యూ కెన్ రెఫర్ దట్ నోట్స్ అండ్ యూ కెన్ లిజన్ దిస్ వీడియోస్, యూ కెన్ సీ దిస్ వీడియోస్. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఏమాత్రం క్లాస్ రూమ్ టీచింగ్ని రీప్లేస్ చేయలేదు. ఈ క్లాస్ రూమ్ టీచింగ్ విని అర్థం చేసుకుని ఇంకా ఫర్దర్గా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్.